మరి ఇక మీరేనా 119లో ఒక్కరిని అమరవీరులు మీరే అంటారుగా 1200 మంది అంటారు లైవ్ లో ఒక 50 మంది వేసుకొని ఒక్కరికి అర్హత లేదా? అసెంబ్లీకి తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళకు అసెంబ్లీకి పోయే హక్కు ఒక్కలకు లేదా? పార్లమెంట్కి పోయేటోళ్ళకు ఒక్కరికి హక్కు లేదా? ఎమ్మెల్సీగా ఒక్కరికి హక్కు లేదా? గిట్లాంటి ప్రశ్నలకు ఆన్సర్ కావాలి. అరే నిన్న ఒక ఆయన మీరు నమ్మరు మా అంబర్పేటనే 5 సంవత్సరాల బట్టి ఇల్లు ఉండట 6,500 ఏమో కిరాయి కట్టిండట 5 సంవత్సరాల బట్టి అలానే ఉండట. ఇంటి ఓనర్ పోయేటప్పుడు ఇంటికి పోయి ఏమన్నాడట. తర్వాత బాత్రూమ్ ఏదో ఖరాబ్ అయితే దానికి డోర్ పెట్టి అన్నాడట. ఆయన అడ్వకేట్ అట. అలా బెదిరిస్తాడు. నాకు ఫోన్ చేసాడు, అన్న ఒక్కసారి మరలా పడి చూడ ఏదైతే అదవుతుంది, అడ్వకేట్ అయినా పర్లేదు అంటే ఇట్లా మాట్లాడితే అంటే ఆయన అన్నాడు. నేను ఆడికి పోలే. తర్వాత బెదిరితే వాడే ముక్కుని కూర్చున్నాడు. ఎందుకంటే ఎక్కడనైనా తిరగబడితేనే అవుతుంది, తిరగబడకుంటే ఏది కాదు. ప్రతి రంగంలో అంతే. కాబట్టి సోదరులారా, ప్రతి ఒక్కరు మరలబడడం అలవాటు చేసుకుంటేనే, ఎదురు తిరగడం అలవాటు చేసుకుంటే, ప్రశ్నించడం అలవాటు చేసుకుంటేనే ప్రతి సమస్య షార్ట్ అవుట్ అవుతుంది. ఒకప్పుడు మీరు నమ్మరు 25-30 సంవత్సరాల కిందట విచ్చలవిడిగా ఏమంటారు ఆడబిడ్డన మగబిడ్డన స్కానింగ్ చేసి తెలుసుకొని ఆడబిడ్డ అయితే కడుపులనే చంపేసేసిండు. ఆ రోజు చేసిన పాపాలు ఏవైతుంటాయో ఈ రోజు మొత్తం యువత అనుభవిస్తారు. ఇప్పటికి 30 సంవత్సరాలు అయితే యువనికి పిల్లలు దొరకలేదు. ఈ లెక్క ప్రకారం 52% మొగోళ్ళు ఉంటే 48% ఆడలు. భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడా మరి? అది అల్లా రూపంలో ఉండా, క్రిస్టియన్లు ఇప్పుడు ఉన్నాడా, లేకుంటే హిందూ రూపంలో తెలియదు, కానీ సరి సమానంగా ఉండే దాన్ని మన చేతులారా నాశనం చేసుకున్నాం. ఇప్పుడు నుంచైనా మా సామాజిక తెలంగాణ పార్టీ మహిళలను గౌరవిస్తుంది. ఖచ్చితంగా ప్రతి మహిళకు చదువుకున్న ఉద్యోగం కల్పించాలి. చదువుకోలేకుంటే వాళ్ళకున్న టెక్నికల్తో ఏదైనా ఫ్యాక్టరీలన్నా సమూహాలను వాళ్ళని జమ చేసి ప్రతి ఆడపిల్లకు ఆర్థిక సంపాదన ఉండాలి. అట్లయితేనే గౌరవంగా బతుకుతారు. కాబట్టి దాని విషయంలో మేము ఎంతమంది ఉన్నాం వాళ్ళకి అంతే సరైన గౌరవం ఉండాలి. ఇంకా మాట్లాడుతా అంటే మనకు ఇంకా చాలా ఉంటాయి. మరి ఇంకా మిగతా వాళ్ళతో మాట్లాడాలి, టైం అయిపోతుంది. కాబట్టి నేను మళ్ళీ అవకాశం ఉంటే మీతో మాట్లాడతా. అయితే పెద్దలు ఇంతకుముందు నేను ఫస్టే మాట్లాడేటోని, నువ్వు కొత్తగా వచ్చినవా వినాలంటాను. ఈయనే రోజులు పోయినాయి, వినం. బరాబరి ప్రశ్నించుడే, ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేసుడే. ఏమవుతుంది? మంత్రి కాలేనా, ముఖ్యమంత్రి కాలేదా? కేసీఆర్ చుట్టూరుగా ఆయన గైడ్ చేసిన వాళ్ళందరూ మూలకుండి ఆయన సీఎం కాలేదా? జనాలకు పిచ్చి పని ఉన్నది. మొన్న ఎలక్షన్లకు పోతే ప్రతిసారి అన్నాడు, మాకు కేసీఆర్ ఇది ఇచ్చిండు, మాకు రేవంత్ రెడ్డి అది ఇచ్చిండు. అయ్యా వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఎవ్వరు ఇయ్యారు, మన పైసలే, మనయే అవన్నీ పైసలు. వాళ్ళు తిరిగే ఎర్ర బుగ్గలు అవే, వాళ్ళ కాన్వాయ్ అదే, వాళ్ళ ఇల్లు అదే, వాళ్ళకి ప్రతిదీ మనం ఇస్తాను. ప్రభుత్వ యంత్రాంగానికైనా లేకుంటే ఎమ్మెల్యేలకైనా ప్రతి ఒక్క ఎంప్లాయీకి వాళ్ళందరూ ప్రజల జీతగాలు పోయి మనం ఇచ్చే పైసలతోనే వాళ్ళు చేసేది. ఎవరు ఇంట్లోకి వెళ్ళలేదు. ఇంకా మనకి గుంజుకోకుంటే దాన్ని మనకు రోజుకు 2,000 ఓటుకు 2,000 3,000 అవుతారండి. ఇంతకుముందు లెక్కలేసి 5 సంవత్సరాల్లో మనకు రోజుకు రూపాయి ఇచ్చి మనల్ని ఏల్తాలన్నట్టు. కాబట్టి సోదరులారా, ప్రశ్నించడం నేర్చుకుందాం. ప్రయత్నం గొప్పది. అదంతేందుకు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి ఎంత పాపులేషన్ ఉంటే గెలిచిండా? గెలవలేదు. కానీ ప్రయత్నం అయితే చేసిండు. మొన్న పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం ఎలక్షన్లు అప్పుడు ఏమైంది? ఒక్క సీట్తోనే మొదలు పెట్టండి. ఇప్పుడు కీ రోల్ చేస్తాడు. టీఆర్ఎస్ స్టార్టించినప్పుడు గట్టే ఉండే, బీజేపీ ఉన్నప్పుడు 2 ఎంపీ సీట్లతోనే ఈరోజు 15. అంటే మొదలు పెడదాం. సక్సెసా ఫెయిల్యూరా తర్వాత గెలవకపోయినా ప్రశ్నిస్తాం. థ్యాంక్ యూ సోదరులారా.